అందరికీ నమస్కారం. ఇప్పుడే జాగ్రత్త పడండి కుంభరాశి వారు. ఎందుకంటే మరో 2 రోజుల్లో మీ యొక్క జీవిత భాగస్వామి వలన మీకు జరగబోయేది ఇదే. ఊహించని విధంగా జీవిత భాగస్వామి కారణంగా కొన్ని రకాల మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఈ మార్పులు మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చబోతున్నాయి. కుంభరాశి వారి జీవితంలో ఈ విధంగా జరుగుతుంది అని మీరు ఎప్పుడు కూడా ఊహించి ఉండరు. మరి కుంభరాశి వారి జీవితంలో మరో 2 రోజుల్లో జీవిత భాగస్వామి కారణంగా ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, ఈ మార్పులకు ప్రధాన కారణం ఏంటి, వీరి యొక్క గ్రహ గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు గనక నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి. మీకు తెలిసిన వారిలో ఎవరైనా సరే కుంభరాశి గల జాతకులు వారు ఉంటే తప్పకుండా వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే తప్పకుండా 100% వాటికి మేము రిప్లై ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి నిర్మోహమాటంగా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ మీద ట్యాప్ చేయగానే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. జ్యోతిష శాస్త్రం ప్రకారం సూర్య దేవుడిని గ్రహాల రాజు అని పిలుస్తారు. సూర్యుని కదలికలో మార్పు మనుషుల జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ప్రస్తుతం భాస్కరుడు మకర రాశిలోకి సంచరిస్తున్నాడు. ఫిబ్రవరి 13వ తేదీన కుంభరాశిలోకి ప్రవేశం చేశాడు. ఏడాది తర్వాత ఆదిత్యుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. దీనివల్ల కుంభరాశిలో జన్మించిన వ్యక్తుల జీవితంలో వెలుగులు రాబోతున్నాయి. అది కూడా వారి యొక్క జీవిత భాగస్వామి రూపంలో ఈ యొక్క రాశి వారిని అదృష్టం బాగా వరించబోతోంది. కుంభరాశి వారికి జీవిత భాగస్వామి వలన పూర్తిగా జాతక చక్రం అనేది మార్పు చెందబోతోంది. అంతేకాదండి, వీరి యొక్క రాజ్య చక్రంలో శుక్రుడు యొక్క స్థానం అనేది మార్పు చెందటం వలన మీరు సంసార బంధాల్లో కొన్ని రకాల ఇబ్బందికరమైన పరిస్థితులను కూడా ఫేస్ చేయబోతున్నారు. దీని కారణంగానే మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తన అనేది ఈ సమయంలో మీకు కొంత ఇబ్బందిని కలిగించినప్పటికీ మీకు మేలే చేస్తారండి. మీరు మొదట అనుకోవచ్చు, ఎందుకు వీరు ఇలా సజెషన్స్ ఇస్తున్నారో, ఎందుకు ఈ విధంగా చెప్తున్నారు అని మీరు ఖచ్చితంగా అనుకుంటారు. కానీ మీ భార్య మాత్రం తన యొక్క భాగస్వామికి అంటే మీకు మంచి చెయ్యాలి అని, మీరు మంచిగా ఉంటేనే మేము కూడా మంచిగా ఉంటాం అన్న ఆశావాద దృక్పథంతో, ఆ యొక్క మంచితనంతో, ప్రేమతో ఆ పనులన్నీ కూడా చేస్తూనే ఉంటారు మీ యొక్క జీవిత భాగస్వామి. ఇక ఈ విషయాన్ని కుంభరాశి వారు గ్రహించిన తర్వాత మీ లైఫ్లో ప్రతి ఒక్క పనిలో కూడా సక్సెస్ అనేది మీ వెంటే వస్తుంది. జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి కలిసి రావడానికి అవకాశం ఉంది. ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే గనక సమస్యలు త్వరగా సానుకూలంగా పరిష్కారమయ్యే ఛాన్స్ కనపడుతుంది. నిరుద్యోగ సమస్య వదిలిపోతుంది. కొత్త ఉద్యోగంలో చేరుతారు. ఉద్యోగంలో స్థిరత్వం అంటే స్టెబిలిటీ అనేది లభిస్తుంది. అదేవిధంగా వృత్తి వ్యాపారాలు కూడా చకచక అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయి. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తి నిపుణులకు మంచి డిమాండ్ పెరుగుతుంది. ఈ సమయంలో కుంభరాశి గల జాతకులు శుభవార్తలు వినడం జరుగుతుంది. కొన్ని ఊహించని శుభ పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా బయటపడడానికి అవకాశం ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే మీ జీవిత భాగస్వామి కారణంగా కుంభరాశి గల జాతకుల వారు మహర్జాతకులుగా మారబోతున్నారు. డబ్బుకు మీకు ఎలాంటి లోటు ఉండదో. మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటారో గుర్తుపెట్టుకోండి, నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటారో అది మాత్రం ప్రతి ఒక్కటి మీరు ఏదైతే కోరుకుంటారో అవన్నీ కూడా జరిగి తీరుతాయి. అలాగే వ్యవహారాలన్నీ కూడా పూర్తిగా అనుకూలిస్తే మీ యొక్క ఇన్కమ్ చాలా బాగుంటుంది. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు రాబో రోజుల్లో కుంభరాశి గల జాతకుల వారికి అనుకూలించబోతున్నాయి. అనారోగ్య సమస్యల నుంచి మీరు కోలుకుంటారు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే మీకు చాలా బాగుంటుంది. సోదర సోదరిమణుల యొక్క పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. ఆ సహాయ సహకారాల వల్ల వారితో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. సంతాన సౌఖ్యం ఉంటుంది. సంతానం వల్ల మీకు పేరు ప్రతిష్టలు వస్తాయి. శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు. శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకుంటారు. అన్ని విషయాల్లో జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు మీకు పూర్తిగా లభిస్తాయి. ఆమె యొక్క సపోర్ట్ మీకు అండదండగా ఉంటుంది. అలాగే వ్యాపారులకు వ్యాపారం బాగా జరిగి స్థిరాస్తులు, ఉద్యోగులైతే ఇల్లు లేదా
ఫ్లాట్లు కొనే యోగం కనపడుతుంది. ఇకపోతే ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వారికి ఈ సమయంలో ఆదాయం పెరుగుతుంది, కానీ ఖర్చులు కూడా పెరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి అనవసరమైనటువంటి ఖర్చులను అదుపులో ఉంచుకోండి. ఇక నుంచైనా సరే దుబారాగా ఖర్చు పెట్టడం మానుకోండి, డబ్బును సేవ్ చేసుకోండి. ఇకపోతే ఉద్యోగులకు కార్యాలయంలో సహోద్యోగుల యొక్క సపోర్టు సహకారం లభిస్తుంది. ఇకపోతే మీరు చేసే ప్రతి పనిలో కూడా జాగ్రత్తను వహించడం నేర్చుకోండి, ఎందుకంటే మీరు చేసే పనిలో జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఆదమరుపుగా ఉంటే మాత్రం తీవ్ర నష్టం జరిగే ఛాన్స్ ఉంది, కాబట్టి మీ జాగ్రత్తలో మీరు ఉండండి. ఇకపోతే కోర్టు కేసులకు చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి ఈజీగా బయటపడతారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో సక్సెస్ ని సాధిస్తారు. అలాగే మీరు లైఫ్లోని ప్రతి అంశంలో కూడా మీ యొక్క జీవిత భాగస్వామి సపోర్ట్ను పొందుతారు, దాంతో అదృష్టాన్ని పొందుతారు. అందుకే ఈ సమయంలో ప్రతి పని కూడా విజయవంతమవుతుంది. మీరు డబ్బు సంపాదించడానికి అనేక అవకాశాలను పొందుతారు. ఆర్థిక పరిస్థితి చక్కగా ఉంటుంది. మీరు ఆర్థిక పరంగా అభివృద్ధి చెందుతారు. వృత్తిలో ఎదుగుదలను పొందుతారు. మీ యొక్క జీవిత భాగస్వామితో చక్కని అన్యోన్యత అనేది లభిస్తుంది. కుటుంబ జీవితంలో సంతోషకరమైన సమయాన్ని చూస్తారు. పిల్లల విషయంలో కీలకమైన నిర్ణయాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా కుంభరాశి వారికి ఆరోగ్యపరంగా కూడా చాలా చక్కని ప్రయోజనాలు అనేవి చూడబోతున్నారు. ఎటువంటి అనారోగ్య సమస్యలైనా సరే మీరు దరిచేరకుండా ఈ యొక్క సమయంలో మీరు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఉండేటటువంటి ఆహార పదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా కుంభరాశి వారి జీవితంలో అదృష్ట ఫలితాలను పొందడం కోసం చేయవలసిన దేవతారాధన, ఈ యొక్క రాశి వారు పాటించవలసిన పరిహారాల గురించి ఒకసారి మనం చూసుకున్నట్లయితే గనక కుంభరాశి వ్యక్తులు ప్రతినిత్యం శివారాధన చేయాలి. మీకు వీలైనప్పుడల్లా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. సోమవారం రోజున శివునికి పాలతో అభిషేకం చేయటం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాన్ని మీ యొక్క రాశివారు పొందడం జరుగుతుంది. అలాగే గురువారం రోజున దత్తాత్రేయుని దర్శించుకుని దత్తాత్రేయ చరిత్ర పారాయణం చేయటం ద్వారా అంతా శుభమే కలుగుతుంది. అలాగే ప్రతినిత్యం అమ్మవారిని దర్శించుకుని నెయ్యి దీపాన్ని వెలిగించడం ద్వారా అఖండ అష్టైశ్వర్యాలను పొందడం జరుగుతుంది. అలాగే ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయాలి. ఇకపోతే ఆదిత్య హృదయ పారాయణం చేయడం ద్వారా జీవితంలో అదృష్ట ఫలితాలను పొందగలుగుతారు. ఇక కుంభరాశి గల వ్యక్తులు గ్రహ దోషాలను తొలగించుకోవటం కోసం అమావాస్య రోజున సముద్ర స్నానం లేదా నదీ స్నానం చేయాల్సి ఉంటుంది. గోమాతకు ఎర్రని కందులను నానబెట్టి తినిపించాలి. గోధుమ పిండి పంచదార కలిపి చీమలకు ఆహారంగా పెట్టాలి. రాహుకేతువులకు శాంతి పూజను నిర్వహించుకోవాలి. లేని వారికి అంటే పేదవారికి అన్నదానం, వస్త్రదానం ఇటువంటివి నలుగురికి ఉపయోగపడే మంచి పనులను చేయాలి. ప్రతి శుక్రవారం రోజున దేవి సప్తస్తతి పఠించాల్సి ఉంటుంది. ముఖ్యంగా కుబేర కంకణ ధారణ చేయటం ద్వారా కుంభరాశిలో పుట్టిన వ్యక్తుల యొక్క జీవితంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. సో ఇప్పటి వరకు చూశారు కదండి, ఈ విధంగా మరో 2 రోజుల్లో కుంభరాశి వారికి జీవిత భాగస్వామి వలన అన్ని విధాలుగా 100% జరగబోయేది ఇదేనండి. మీరు ఊహించని విధంగా మీ యొక్క జీవిత భాగస్వామి కారణంగా లైఫ్లో కొన్ని చేంజెస్ను చూడబోతున్నారు. ఈ మార్పులు మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతున్నాయి. అదేవిధంగా కుంభరాశి వారు చేయవలసిన దేవతారాధన, పాటించవలసిన పరిహారాల గురించి కూడా ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నారు కదా. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు తెలిసిన వారిలో ఎవరైనా సరే ఈ యొక్క కుంభరాశి గల జాతకుల వారు ఉంటే తప్పకుండా వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇకపోతే ఇప్పటి వరకు ఈ వీడియోని చూశారు కదా, మీకేమైనా డౌట్స్ కనుక వచ్చుంటే తప్పకుండా మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే స్వయంగా జ్యోతిష పండితులు ఇచ్చిన సలహాలను, సూచనల్ని మీకు మేము రిప్లై ద్వారా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇప్పటి వరకు మీలో ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ మీద ట్యాప్ చేయగానే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పటి వరకు మీలో ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ మీద ట్యాప్ చేయగానే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.